హలో ఫుడీస్, ఇవాళ మీకు నేను హై ప్రోటీన్ ఉన్న పెసరపప్పుతోటి కలర్ఫుల్ క్యారెట్ దోశ చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది, సూపర్గా ఉంటుంది. దోశ లవర్స్కి ఎప్పుడైనా ఫాస్ట్గా దోశ తినాలనిపిస్తే ఈ దోశ ట్రై చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఏం చేస్తారంటే, ఒక కప్పు పెసరపప్పును శుభ్రంగా కడిగేసేసి కాస్త నీళ్లు పోసేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఆ పప్పు నానేలోగా 2 ఫ్రెష్ క్యారెట్లు తీసుకొని శుభ్రంగా చెక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెసరపప్పుతో స్మూత్గా గ్రైండ్ అయిపోతాయి, అందుకని చిన్నవిగా కట్ చేయాలి. అలా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు, నానిపోయినటువంటి పెసరపప్పుని మిక్సీ జార్లో వేసేసి రుచికి తగ్గ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి వేసి కాసి నీళ్ళు పోసేసి మెత్తగా గ్రైండ్ చేసేయండి. అలా గ్రైండ్ చేసుకున్నటువంటి బ్యాటర్ అంతా కూడా ఒక బౌల్లో తీసుకొని శుభ్రంగా గరిటెతోటి కలిపేసేయండి బాగా. ఆ పిండంతా బాగా కలిపేసేసి స్టవ్ వెలిగించి పెనం పెట్టేసేసి పెనం అంతా వేడెక్కగానే గరిటెతోటి పిండంతా వేసేసి పల్చగా దోశ పోసేసేయండి. ఈ దోశ చుట్టూతో నెయ్యి వేయండి. నేతి పెసరట్టే సూపర్గా ఉంటుంది. పైనంతా ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసేసి ఎర్రగా కాల్చండి. అసలు ఎంత బాగుంటుందంటే దోశ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో వాచ్ చేసినందుకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.